రుణాలు మాఫీ ఇంకెప్పుడు చేస్తారని బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. రుణమాఫీకి 30,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అవసరమని, కానీ అంత బడ్జెట్ పెట్టలేదని బీజేపీ అంటోంది. 70 లక్షల మంది అర్హులైన రైతులున్నప్పటికీ రేవంత్ సర్కార్ కోత పెట్టిందంటున్నారు. వరంగల్ సభలో చెప్పినట్టుగా బేషరతుగా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కౌలు రైతులకు రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని బీజేపీ అసెంబ్లీలో ప్రశ్నించింది. ఇదే అంశాలపై మార్నింగ్ డిబేట్లో చర్చిద్దాం. మనకి డిబేట్ లో పాల్గొంటున్నారు ఉమేష్ రావు గారు కాంగ్రెస్ నుంచి, మల్లేశ్వర్ గారు ఎనలిస్ట్, కిషోర్ రెడ్డి గారు బీజేపీ నుంచి. నమస్తే సార్, అందరికి నమస్తే అండి. నమస్కారం. మీ వాయిస్ లో వస్తుందండి. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. స్టూడియో నుండి లో వాయిస్ ఇప్పుడు ఓకేనా అండి? నమస్తే, వెల్కమ్ టు డిబేట్. ఓకే, ఉమేష్ రావు గారు మీరు చెప్పండి. రెండో విడత రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశారు, ఇంకా మూడో విడత ఎప్పుడు చేస్తారు? అయితే ప్రతిపక్షాలు విపక్షాలు ప్రచారం ఎక్కువ, ప్రజలకు లబ్ధి తక్కువ చేకూరుతోంది అని అంటున్నారు. మీరేమంటారు? సహజంగా ప్రతిపక్షాలు మాట్లాడేది అదే కదండి. ప్రతిపక్షాలు లేకుంటే కాంగ్రెస్ పార్టీ బాగా చేసింది, గవర్నమెంట్ బాగా చేసిందని చెప్పి మెచ్చుకుంటారా? మేము ఒకటేనండి, ఎన్నికల సందర్భంలో కమిట్మెంట్ ఇచ్చాం రైతాంగానికి, ఎట్ ఏ టైం మేము మాఫీ చేస్తామని చెప్పాం. ఇది 40 లక్షల సుమారు 40,000 కోట్ల దాకా ఆల్మోస్ట్ ఉంటుందంటే కొంతమందిని ఇది ట్యాక్స్ కట్టే వాళ్ళు కొంత అలా కొంచెం స్క్రూటినైజ్ చేశారు. మేము మొదటి విడత ఇచ్చాము, రెండో విడత ఇచ్చాము. మొదటి విడతలో 6,000 కోట్లు, 11 లక్షల మంది లక్ష వరకు ఉన్న రుణాలు ఇచ్చాం. ఈరోజు రెండో విడతలో 1,50,000 సంబంధించి 6,40,000 మంది రైతాంగానికి 6,200 కోట్లు సుమారు నిన్న కూడా విడుదల చేయడం జరిగింది. అంటే 12 రోజుల్లో మేము 12,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇచ్చినాక ఎంతకంటే ఎక్కువ చిత్తశుద్ధి ఏం కావాలంటే మిగతాది కూడా మేము వెంటనే 15 రోజుల లోపల చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము 3 విడతలు చేస్తామని చెప్పాం. 3 విడతలు నెల రోజుల లోపలనే మొత్తం 3 విడతల కార్యక్రమం ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. మొత్తం రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇలా ఎవరికి కూడా సందేహం అక్కర్లేదు. అయితే ఉమేష్ రావు గారు వరంగల్ సభలో ఎలాంటి కొర్రీలు లేకుండా రైతులకి రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తారని మాటిచ్చారు. కానీ చాలా మందికి రుణమాఫీ కాలేదు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. అసలు దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది కొర్రీలు పెట్టడం ఏం కాదండి. ఇక్కడ దాన్ని స్క్రూటినైజ్ చేసిండ్రు అలా కొన్ని. ఇప్పుడు ఎందుకంటే రైతాంగానికి ఇస్తామని చెప్పాము, రైతులకు నిజమైన రైతులకి ఇప్పుడు రుణమాఫీ జరుగుతోంది. నిజమైన రైతాంగానికి రుణమాఫీ జరుగుతుంది. ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనే ఉంది? మేమే నేరుగా బ్యాంకుల్లో ఖాతాల్లో జమ చేసినప్పుడు వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1,50,000 మాఫీ ఎవరో లేరు, 1,00,000 పైన వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు బ్యాంకుల్లో. దాని తర్వాత 2 లక్షల వాళ్ళు కూడా మేము అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు వాళ్ళు కూడా పోయి చెక్ చేసుకోవచ్చు. 1,00,000 వాళ్ళు అందరూ చెక్ చేసుకున్నారు. మేము ఇలా ఇబ్బంది ఏం లేదు, బ్యాంకుల చుట్టూ దింపాల్సిన అవసరం లేదు రైతాంగాన్ని. కమిట్మెంట్ ను ప్రశంసించాలండి. ప్రభుత్వం ఇంత మంచి పనిచేస్తే 1,000 కోట్ల రూపాయలు లక్షల మంది రైతుల మీద మేము ప్రభుత్వం ఇవాళ బ్యాంకుల డబ్బులు జమ చేస్తే దాన్ని ప్రశంసించాల్సింది పోయి రకరకాల కొర్రీలు పెట్టిందని చెప్పి వాళ్ళ రంధ్రాన్వేషణ చేయడం ప్రతిపక్షాలు సరైనది కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కమిట్మెంట్ ప్రకారమే రైతాంగ రుణమాఫీ చేయడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు కదా రైతులందరికీ రుణమాఫీ చేస్తాను, కానీ ఇప్పుడు ఎందుకు కండిషన్స్ పెడుతోంది? లేదండి, ఇప్పుడు ఆర్థిక పరమైన అంశాలండి. ఇప్పుడు ఎన్నికల్లో వాగ్దానాలు చేసినట్టుగా మనం నిలబెట్టుకుంటాం. ఇవన్నీ ఆర్థికంగా పరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి కాబట్టి 1,000 కోట్ల సమస్య కాబట్టి ఆ నిధుల సమీకరణ ఆ ప్రభుత్వం చేపట్టిన తర్వాత తెలుస్తుందండి. ఇదేనా నిధుల సమీకరణ చేసుకొని మేము మాట ప్రకారంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైతుల విషయంలో నిధుల సమీకరణ అనేది సామాన్యంగా జరిగే పని కాదు కదా అది. కాబట్టి దాని యొక్క ఇబ్బంది ఏందనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఎంత కష్టమైనప్పుడు కమిట్మెంట్ ప్రకారము రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రశంసించాలి, ప్రతిపక్షాలు అందరూ ప్రశంసించాలి. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు రైతుల మీద పెట్టినప్పుడు కనీసం ఆలోచించాలి. దాన్ని ఏదో ఇలా రంధ్రాన్ని వేసి విమర్శలు చేస్తాము, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఇటువంటి రంధ్రాన్ని వేసిన చేస్తే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది రైతులకు మేలు చేసిన వాళ్ళు కాదు, రైతుల యొక్క క్షేమం ఆలోచించేటువంటి వాళ్ళు, రైతుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ప్రభుత్వం యొక్క చర్యను ప్రశంసించాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. నరేందర్ గారు మీరు చెప్పండి. అయితే ప్రభుత్వం దశల వారీగా అయినా రైతు రుణమాఫీ అమలు చేస్తోంది కదా, ఎందుకు మరి ప్రభుత్వంపై మీరు ఒత్తిడి పెంచుతున్నారు? నమస్తే నరేందర్ గారు, చెప్పండి. అన్మ్యూట్ అయింది సార్.
అన్మ్యూట్ చేసి మేడం ఒక చిన్న ఎవరు ఒత్తిడి మా మీద ఒత్తిడి పెంచాల్సిన పని లేదండి. మేము కమిట్మెంట్ ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం. వాళ్ళ ఒత్తిడి వల్ల మేము చేయడం ఏం కాదు. ఇక్కడ వాళ్ళ ఒత్తిడి ఏంటండి? మేమే కమిట్ అయినాం కదా ప్రజలకు, రైతాంగానికి. వాళ్ళ ఒత్తిడి వల్ల మేము చేస్తున్నామంటే తప్పదు. హలో నరేందర్ గారు చెప్పండి. ప్రభుత్వం దశల వారీగా అయినా సరే రైతు రుణమాఫీ అమలు చేస్తోంది కదా, ఎందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు అని అంటున్నారు? ఇప్పుడు రుణమాఫీ మేము ఒత్తిడి పెంచడం కాదు మేడం. ముందుగా అక్కడ ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు, ఛానల్ కు అందరికి నమస్కారాలు. అయితే రుణమాఫీ మీద ఒత్తిడి తేవడం అనేది కాదు. మేము చేస్తుంది ఏంటంటే, వీళ్ళు ఏదైతే రుణమాఫీ మీద స్పష్టంగా ఎన్నికల్లో చెప్పడం జరిగిందో దాన్నే క్రమం తప్పకుండా ఇమని అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఉండి ఆయన స్పష్టంగా చెప్పిండు. ఏమని అంటే, మీరు ఇప్పటి వరకు కేసీఆర్ గారు చేస్తున్న లక్ష రుణమాఫీ ఏదైతుందో దాన్ని తీసుకోండి, మళ్ళా ఊరుకోకుండా ఇమ్మీడియట్ గా బ్యాంకు కురికి మళ్ళా 2 లక్షలు తెచ్చుకోండి, మేము డిసెంబర్ లో మేము వస్తున్నాం, రాగానే మేము రుణమాఫీ చేస్తామా అని చెప్పారు. 2 లక్షలు ఎట్ ఏ టైం చేస్తామన్నారు. దాన్ని విస్మరించి ఉమేష్ రావు గారు చెప్పాల్సింది ఏంటి అంటే, మేము కాంగ్రెస్ పార్టీకి ఒత్తిడి తేవడం గాని, మీ ద్వారా కూడా మేము వాళ్లకు విజ్ఞప్తి చేయడం గాని, డిమాండ్ చేయడం గాని, నేను ఒకటేమంటున్నా అంటే, ఏదైతే ఒక్కటే విడతలో చేస్తామన్నారు, ఎట్ ఏ టైంలో 2 లక్షల లోపు రుణమాఫీ అన్నిత కూడా చేస్తామన్నారు. ఈ రోజు 3 విడతలు ఎందుకు అవుతున్నది, అది సమాధానం చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే, ఇదే రుణమాఫీ లోపల ఎటువంటి కండిషన్స్ ఆ రోజు చెప్పలేదు. ఏది ఐటీ పేర్స్ గాని, లేకుంటే 5 ఎకరాలు 10 ఎకరాలు అనేది గాని, లేకపోతే రేషన్ కార్డును ప్రయోగించేసి అందులో ఒకటే ఫ్యామిలీ ఉంటే ఇవ్వమని చెప్పి గాని, ఇప్పుడు రేషన్ కార్డు అనేది సపరేట్ కార్డ్స్ కానే లేవు. చాలా మాత్రం రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వలేని చేసుకోలేని పరిస్థితి లోపల రైతులు చాలా మంది ఆ విధంగా జరిగింది. అయితే రేషన్ కార్డును ఈ రోజు పెట్టడంతో, రేషన్ కార్డు చూపించడంతో, రేషన్ కార్డుతో మాట్లాడడంతో ఆ అన్నదమ్ముల మధ్యన పంచాదు, లేకుంటే ఆ కుటుంబంలో పంచాదు, ఆ విధంగా జరుగుతున్నది అనేది ఒకటి. ఇంకో విషయం నేను ఏమంటున్నా అంటే, ఈ రైతు రుణమాఫీ ఏదైతే చేస్తున్నారో మీరు చెప్పుకుంటున్నారు, చాలా పెద్ద ఎత్తున మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం అంటున్నారు. బ్యాంకులలో టెక్నికల్ గా చాలా ప్రాబ్లమ్స్ రైతులు ఫేస్ చేస్తా ఉన్నారు, అధికారులతోనే ఫేస్ చేస్తా ఉన్నారు. ఇవన్నిటిని కూడా స్పష్టత చేయాల్సింది, పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వం ఆ విధంగా రైతులకు రుణమాఫీ చేస్తే సంతోషపడేటోళ్ళం గాని, మేము ఒత్తిడి చేస్తున్నదైనా, మేము మాట్లాడుతున్నదైనా, ఇన్ హౌస్ లో అయినా లేక బయట అయినా మేము అడుగుతున్నది ఒకటి, మీరు ఎన్నికల లోపల ఏ విధంగా అయితే మాట ఇచ్చిండ్రో, ఏ రూపంగా అయితే మీరు ఇస్తామన్నారో, ఏ రూపంగా అయితే రైతులకు మీరు చేస్తామన్నారో, 24 గంటల కరెంటుని ఇస్తామన్నారు ఆ రోజు. మరి ఈ రోజు ఇవ్వలేకపోతా ఉన్నారు. అదే తీరుగా లేకుంటే రైతు బంధు ఇస్తామన్నారు. రైతు బంధును రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామన్నారు. 10,000 కేసీఆర్ గారు ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. మరి ఏం జరుగుతుంది? మరి ఎందుకు ఇవ్వడం లేదు? దేని కొరకు ఇవ్వడం లేదు? ఆ రైతు భరోసా పైసలు తెచ్చేసేసి రుణమాఫీకి ఇస్తా ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం అనేది, మీ ద్వారా కూడా మేము అదే ప్రశ్నిస్తున్నాం. రైతు రుణమాఫీ పేరు మీద ఏదైతే మీరు చెప్పుకోండి, పాలాభిషేకాలు చేసుకుంటారు, మాకు కాదనడం లేదు. మీరు ఎన్నైనా చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. మీకు మంచి పేరు రావడము కన్నా రైతులకు బెనిఫిట్ జరగడం అనేది మా ప్రధాన ఉద్దేశం. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడం లోపల, రైతాంగం చేయడం లోపల మీరు ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాటను నెరవేర్చుకోండి అనేది మా డిమాండ్. ఉమేష్ రావు గారు మీరేమంటారు? నాగేంద్ర గారు అంటున్నారు కదా, రైతు భరోసానే ఇవ్వకుండా, రైతు భరోసా అని చెప్పి ఇవ్వకుండా రైతు రుణమాఫీ చేస్తున్నారు, దాని బదులు మరి రైతు భరోసా ఎప్పుడు అంటున్నారు? గత ప్రభుత్వం రైతు బంధు ఎప్పుడైతే ఇచ్చిండ్రో అందులో కొంత అనర్హులకు కూడా ఈ రైతు బంధు అనేది ముట్టడం, వాళ్లకు చేరడం జరిగింది. అప్పుడు దాన్ని కొంచెం ఎందుకంటే నిధుల దుర్వినియోగం కూడా జరిగింది, వృధాగా పోయింది అనేటువంటి విషయం గమనించే ఇప్పుడు మా ప్రభుత్వం నిజమైన రైతు ఎవరు, రైతాంగం ఖచ్చితంగా ఇవి చెందాలన్న ఆలోచనతో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగిందనే విషయం మీ అందరికి తెలుసు. ఆ కేబినెట్ సబ్ కమిటీ చాలా కూలంకుషంగా అన్ని జిల్లాలు తిరుగుతా ఉంది. అన్ని జిల్లాల్లో రైతాంగం యొక్క అభిప్రాయం సేకరించారు.
నిపుణుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు, రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దీనికి ఉమేష్ గారు ఒక చిన్న విషయం నేను ఏమంటున్నా అంటే, మీరు కమిటీల పేరు మీద కాలయాపన చేసి ఇప్పటికి 8 నెలలు అయిందండి. రైతు బంధు మీద స్పష్టత లేదు. మీరు పదే ఎన్నికల లోపల కూడా మీరు అందరు చెప్పారు, ఏమని చాలా క్లియర్ గా చెప్పారు, ఇవి గుట్టలు ఉన్న వాళ్ళకు, చెట్లు ఉన్న వాళ్ళకు, లేకుంటే ఇంకోరు పోతున్నాయి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి పోతున్నాయి, మల్లెడ్డిని చూపించారు, వీళ్ళని చూపించారు, వాళ్ళని చూపించారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక దానికి ఒక క్లియర్ గైడ్ లైన్స్ తయారు చేసేసి మీరు ఇస్తామన్నారు. రైతులకు కల్టివేషన్ చేసే రైతులకే కాక కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారండి. వీళ్ళు కౌలు రైతులను ఊసేలేదు. ఇలా కౌలు రైతుల గురించి ఐడెంటిఫికేషనే లేదు. ఎక్కడ గ్రామ సభల్లో కౌలు రైతుల కొరకు మాట్లాడతలే, రైతు కూలీల కొరకు ఇస్తామన్నారు వీళ్ళు. ఇప్పుడు బడ్జెట్ లో మళ్ళా పొందుపరిచారు 12,000 వాళ్ళకి ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఏదైతే పెట్టినరో, గ్రామాల్లో ఇవాళ కూడా రైతు కూలీలు ఎవరు, లేకుంటే రైతులు కౌలు రైతులు ఎవరు, లేకుంటే కల్టివేషన్ రైతులు ఎవరు, ఏది కూడా ఏ గైడ్ లైన్స్ కూడా లేదు. ఆ పైసలను తీసుకొచ్చి రుణమాఫీ పేరు మీద ఈ రుణమాఫీ అరకొర రుణమాఫీ చేసేసి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. కమిటీల పేరు మీద, కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. ఇక మిగిలింది వీళ్ళకి 4 ఏళ్ళు. 4 ఏళ్ల లోపల కూడా రైతులకు నోట్ల మట్టి కొడుతున్న పరిస్థితి. ఇప్పుడు అవసరం అండి వాళ్ళకు. మేడం, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రైతులకు ఇప్పుడు అవసరం, పెట్టుబడి కొరకు ఇప్పుడు అవసరం. పెట్టుబడికి అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. మళ్ళీ ఇవాళ సావుకారుల దగ్గరికి, లేకుంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి మళ్ళీ పంపిస్తూ వెనకటి లెక్క చేస్తున్నారు ఉమేష్ గారు. ఆ విధంగా జరుగుతుంది. అది స్పష్టం చేయాలని నేను చెప్తా ఉన్నా. ఓకే అండి, ఇప్పుడు దానికి కొంచెము ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. మీరు ఒక సిస్టమ్ లో ఇచ్చారు, మేము కూడా ఒక సిస్టమ్ లో ఇచ్చాము. ఎందుకంటే మేము రైతులు కూడా కమిట్ అయినాం కాబట్టి డిఫరెంట్ రైతాంగం సంక్షేమాన్ని మా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి నిజమైన రైతుకు అందాలే, కౌలు రైతులకు అందాలని మీరు చెప్పిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా అది ఏ విధంగా దాన్ని చేయాలంటే రూల్స్ ఫ్రేమ్ చేస్తా ఉన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిపుణులైనటువంటి వాళ్ళతో చర్చిస్తా ఉన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ రేపో మాపో ఇస్తారు. దాని తర్వాత వెంటనే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి రైతు భరోసా కూడా మేము ఇవ్వడానికి ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చింది. డెఫినెట్లీ రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు అన్నంత వెంటనే అట్లా ఉండదు. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క సిస్టమ్ లో పోతుంది. పాత గవర్నమెంట్ ప్రకారమే మేము పోవాలంటే కొంచెం ఇబ్బంది. అంటే మీరు చెప్పింది మీరు అయిపోయింది. కిషోర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మీ అభిప్రాయం ఏంటి అసలు? ముందుగా మీకు ఉమేష్ రావు గారికి, మల్లేశ్వర్ గారికి, నాగేశ్వర్ గారికి అందరికీ నమస్కారం. మన జీ ప్రేక్షకులకి నా శుభోదయం. ముందుగా ఇది 2వ విడత నిన్న రుణమాఫీ అన్నారు. మీరు లెక్కలు చూస్తే ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడానికి కేవలం 6,000 కోట్లు సరిపోయింది ప్రభుత్వానికి. ₹1,00,000 వరకు, అది మొదటి విడతలో. ₹1,00,000 వరకు రుణాలు ఉన్న వారందరికీ రుణమాఫీ చేస్తే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ వారు చెప్పినట్లుగా ఎవరైతే వారు రైతులు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తే 6,000 కోట్లే. ఇదే ₹1,00,000 రుణమాఫీ గత 2 ప్రభుత్వాలు కూడా, అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉండగా మొదటి 5 సంవత్సరాల్లో ఒకసారి, 5 సంవత్సరాల్లో ఒకసారి ప్రామిస్ చేశారు. డిలే చేశారు చాలా, గానీ బట్ మొదటిసారి చేసినప్పుడు అంచనా 14,000 కోట్లు అనుకుంటా. రెండోసారి చేసినప్పుడు అంచనా 19,000 కోట్లు. మరి ఈసారి 6,000 తోటే ₹1,00,000 లోపు ఉన్న రుణమంతా ఎట్లా మాఫీ అయింది రైతులకి? ఇప్పుడు ముందుకు వెళ్తున్నా కొద్ది పెరుగుతూ ఉంటుందండి. మొదటి 2014-18 మధ్యలో మీకు 12,000 14,000 కోట్లు బడ్జెట్ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి రైతులందరికీ. అదే రెండో ఇది వచ్చేసరికి 18-23 వచ్చేసరికి అది పెరిగిపోయింది, 19,000కి పోయింది. ₹1,00,000 రుణమాఫీకే. మళ్ళీ వడ్డీలు కట్టడం ఇట్లాంటిది ఏమీ లేదు. మరి ఈ రోజు వీరు 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అంటే చెప్పినప్పుడు, అందులో మొదటి విడతగా ₹1,00,000 వరకు ఉన్న వారందరికీ రుణమాఫీ 6,000 రూపాయలతోటి ఎట్లా అయిపోయింది అనేది ప్రశ్న. అంటే మీకు అర్థమవుతోంది కదా, 19,000 కోట్లు అవుతుంది అని చెప్పి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే, అంచనా వేస్తే, ఈ రోజు అదే పని చేయడానికి 6,000 కోట్లు. ద్రవ్యోల్బణం రివర్స్ లో ఉంది. అంటే ధరల పెరుగుదల కాదు, తగ్గుదల కనిపిస్తోంది. 3 రెట్లు, అంటే దాదాపు 3 రెట్ల రైతులకు 3 రైతులు ఉంటే, అందులో ఇక కొండలు గుట్టలు ఉన్న రైతులు దాదాపు 2 రైతులకు కొండలు గుట్టలే ఉన్నాయి అన్నట్టు.
ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులైతే ఉన్నారో ప్రతి ముగ్గురులో 2 రైతులకి రైతులు అని మనం అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ వారు ఏమంటున్నారంటే వాళ్ళందరూ కుంటలు గుట్టలు ఉన్నాయి, వృధా, ఇదంతా వాళ్ళు రైతులే కాదు అంటున్నారు. అందుకనే మాఫీ చేయట్లేదు. లేకపోతే మీరే చూడండి, పోయినసారి 1,00,000 వరకు, ఈసారి ఇప్పుడు 2వ విడత రుణమాఫీ అన్నారు. 3వ విడత మిగిలింది మరో 17,75,000 మంది అన్నారండి. ఈ 17,75,000 మందికి ఇప్పుడు 1,50,000 వరకు రుణమాఫీ అన్నారు కదా ఈ 2వ విడతలో. 3వ విడతలో 17,75,000 మంది రైతులకి 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉన్న రైతులు వాళ్ళు. మీరు 17,75,000 మంది రైతుకి ₹1,00,000 తీసుకుంటే, 1,50,000 నుంచి 2 లక్షలు కానీ ₹1,00,000 తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 17,750 కోట్లు. 1,50,000 ఉందనుకుందాము, 2 లక్షల వరకు కానీ అసలు ప్రతి రైతుకి 1,50,000 ఉందనుకుందాము, మీకు 26,625 కోట్లు కావాలి. అదే 1,75,000 అనుకోండి, 1,50,000కి 2 లక్షల మధ్యలో కదా అని, అది 31,000 కోట్లు అవుతుంది. అదే ప్రతి ఒక్కరికి 2 లక్షలు ఉందంటే 34,000 కోట్లు అవుతుంది. మరి 12,000 కోట్లతో 12,000 చిల్లర ఉందండి. 3వ విడతలో 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉన్న వారికి 17,75,000 మందికి రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎట్లా అవుతోంది అంటే అర్థం కావట్లేదు. నెంబర్లు అయితే ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు. బేసికల్లీ ఈ అర్హతలు ఏవైతే పెట్టారు, ఈ అర్హతలు ఏవైతే ఇప్పుడు రైతు అన్నవాడు రాష్ట్రంలో రైతుకు నిర్వచనం ఇచ్చింది మన రేవంత్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్. ఏమంటున్నారు అంటే రైతు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం. తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అంటే రైతు అని అంటారు. ఇక మరి రేపు మా ప్రశ్న ఏంటంటే, ఈ రోజు వరకు ఇది బానే ఉంది, చేస్తున్నారు, తెలుస్తోంది, ప్రజలకు కూడా తెలుసు. రేపు 15వ తారీఖు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఎందుకు కామ్గా ఉన్నారు అంటే, ఏమో వీళ్ళ లెక్కలేందో మనకు తెలియదు. కానీ 1వ విడత కాకపోతే 2వ విడతలో మన పేరు వస్తుందేమో, 3వ విడతలో వస్తుందేమో అని చెప్పి ఊరుకున్నారు. కానీ 15వ తారీఖు అయిపోతే అసలు కాంగ్రెస్ వారు ఎవరిని రైతు అనుకుంటున్నారు, ఎవరు కాదనుకుంటున్నారో బయటపడుతుందండి. దాని తర్వాత నేను హెచ్చరించేది అయితే రైతులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. రేపు రైతు భరోసాకు కూడా రైతు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అన్న టైప్ లో చేస్తారు అనేది అయితే ఇప్పుడు రైతుకు నిర్వచనం మార్చేశారు. రేపు బోనస్, బియ్యానికి వడ్లకి బోనస్ అయినా లేకపోతే రైతు భరోసా అయినా తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం ఆ నిర్వచనానికి వెళ్ళిపోతారు. అది లెక్క. రైట్ మల్లేశ్వర్ గారు, మీరు చెప్పండి. రైతు రుణమాఫీ ఒకే విడతలో చేస్తామంది సర్కార్, కానీ 2-3 విడతల్లో చేస్తోంది. అసలు ఈ విడతలు ఎందుకు? నిధులు లేకనా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం కోసం ఇలా చేస్తుందా? ఏమంటారు మేడం? జీ తెలుగు ప్రేక్షకులకు మరియు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. వాస్తవంగా ఈ రైతు రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం భావించాలి. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో 2022 వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటిస్తే కొంత ఇది అయ్యే పని, కొంత ఇది సాధ్యమవుతుందా అని దాని మీద అపోహలు సృష్టించి హేళన చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. మనకు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో కావచ్చు, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కావచ్చు, ఇవన్నీ కూడా మరి సెంట్రల్ లో కావచ్చు, రైతు న్యాయం పేరు మీద సెంట్రల్ లో, ఇక్కడ మరి 6 గ్యారెంటీల పేరు మీద రైతును ఎక్కువ ఫోకస్ చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు, ఏదో అధికారము ప్రజలను నమ్మించడానికి చేస్తున్నటువంటి ఆలోచన తప్ప ఏం కాదు అనే దాని మీద కొంత అధికారంలో ఉన్నటువంటి ఆనాడు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత దాన్ని తోసిపుచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే అధికారంకి వచ్చిన తర్వాత 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు అని గగ్గోలు పెట్టి ఎంతో కొంత ఇది చేసినప్పటికీ 6 గ్యారెంటీలలో 100 రోజులలో చేయకపోవచ్చు, కానీ కొంత క్రమక్రమంగా మహాలక్ష్మి కావచ్చు ఇవన్నీ చేసుకుంటా వచ్చారు. కాకపోతే 100% చేయలేకపోవడము, ఇంతలో ఎలక్షన్ కోడ్ రావడము, ఎలక్షన్ కోడ్ లో కూడా మేము డెఫినెట్ గా రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాము, మేము ఆగస్టు 15 లోపు చేయకపోతే మేము దేనికైనా సిద్ధమే, మీరు వేసే శిక్షకు సిద్ధమే అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మీకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పిన సందర్భం చూస్తుంది.
అయితే దాన్ని కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ హరీష్ రావు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇది అయ్యే పని కాదు. ఈవెన్ ఈటల రాజేందర్ కూడా బీజేపీ నేత, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఇది అయ్యే పని కాదు అని చెప్పి కొంత మాట్లాడి నేను వేసుకుంటే ఊరేసుకుంటామన్న పద్ధతిలో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే చాలా దాన్ని ఒక ఆలోచనతోటి ఒక మంచి అంటే ఇవాళ తెలంగాణ రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది దేశానికి ఒక ఆదర్శంగా నిర్మాణ ఉద్దేశంతో ఆగస్టు 15 చేస్తానన్న ఉద్దేశంగా చెప్పిన పద్ధతిలోనే ఈ రోజు 31,000 రూపాయలను మరి జనరేట్ చేసుకోవడం, ఏ పద్ధతిలో జనరేట్ చేసుకోవడం అనేది మనము పక్కకు పెడితే ఇక ఈ రోజు బడ్జెట్ లో కూడా రైతు ప్రభుత్వంగా దాన్ని మనకు బడ్జెట్ లో కూడా 72,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిరు. రుణమాఫీకి 26,000 కోట్ల రూపాయలు కూడా పెట్టి కొంత ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భాన్ని కూడా మనము అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఇంతకుముందు నాగేంద్ర అన్న విషయంలో కావచ్చు, మన మిగతా సభలు మరి ఉమేష్ అన్న క్లారిటీ ఇచ్చిండు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆ 31,000 కోట్లు మరి ఇప్పుడు అప్పుడు 70 లక్షల మందికి ఎట్లా తీసేస్తున్నారు, ట్యాక్స్ పేయర్స్ ఎట్లా, ఈ కౌలు రైతులు ఇవన్నీ ఎట్లా అంటే ఇప్పుడు ఈ కౌలు రైతులది కావచ్చు ఏది కావచ్చు ఇది కొంత విధి విధానాలు స్పష్టంగా మనకు ఒక అంటే ఎవరు అర్హులు కారనేది కనుక తేలితే అది కూడా రైతు భరోసా కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే రైతు రుణ మాఫీని చూస్తే డిసెంబర్ లో నాకు తెలిసి నవంబర్ లో చాలా వేదికల మీద రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు 2 లక్షలు తెచ్చుకోండి, మీకు డిసెంబర్ 9 మేము చేస్తామని చెప్పారు. మరి అదే పద్ధతిలో కొంత మనకు చెప్పిన మాట తప్పకుండానే మరి చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే కొంత మొదటి నుంచి కూడా నాడు 4వ శాస్త్రి నుంచి ఇప్పటి వరకు కూడా కొంత మాట తప్పకుండానే వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మరి కాంగ్రెస్ కొంత ముందుకు వచ్చింది. రుణమాఫీ కూడా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనే రుణమాఫీకి కొంత కాకపోతే దేశమంతా కలిసి మనకు 70,000 కోట్లు పెడితే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఒక కేవలం నీకు 31,000 కోట్లు ఇక్కడ మనకు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అవపడుతున్నది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ దాదాపుగా 17,000 కోట్ల 17,075 కోట్ల వరకు నిన్నటి వరకు క్రెడిట్ అయినాయి. మిగతా అమౌంట్ పరిస్థితి ఏంటి అంటే అది కూడా ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పి ప్రామిస్ చేసారు. మరి అదే పద్ధతిలో ముందుకు పోతున్నట్టు వాళ్ళ కార్యాచరణ కూడా అవపడతా ఉన్నది. దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అండగా నిలిచిన ఏ ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో మనము ఆ రైతులు ఎందుకంటే రైతు లేని మనం లేము అనేది మనకు దేశమంతా కూడా దాదాపుగా 70% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నది. మరి వాళ్ళందరూ రైతులు ఆదుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా రైతులు మర్చిపోరు. ఏ ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిరే తప్ప ఎక్కడ నట్టెడ్డం మించినటువంటి పరిస్థితి చేయలేదు. మరి అది ఆగస్టు 15 లోపు అది కూడా అవుతుంది. అన్న నాగేంద్ర అంటే ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే ఏకకాలంలో అన్నారు కదా అనంటే ఆగస్టు 15 అనేది డెడ్ లైన్ పెట్టిరన్నా. ఇప్పుడు ఆగస్టు 15 లోపు అది 2 కాలం 1,00,000 వేసినా 2 లక్షలు వేసినా అది ఇప్పుడు 15 డెడ్ లైన్ కనుక దాడితే ఈ అమౌంట్ ఏకపోతే మనం విమర్శించడంలో మనం చర్చ చేయడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు వాళ్ళొక టార్గెట్ గా ముందుకు పోయే ప్రయత్నం అయితే చేశారు, మనం అభినందించాలని. ఎందుకంటే ఆ రోజు రైతు బంధు కూడా కేసీఆర్ గారు నీకు ఎన్నికల ముందు 2018 ముందు పెట్టినప్పుడు కూడా నీకు అదొక ఆదర్శంగా నిలిచిందని అందరూ అభినందించారు. కాకపోతే రైతు బంధు దగ్గర వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే గుట్టలకు రోడ్లకు నీకు లేఅవుట్ చేసుకున్న ఫ్లాట్లకు కూడా రైతు బంధు తీసుకొని మిస్యూజ్ చేసారు అనేది బయటకు వస్తా ఉన్నాయి. అది ఆ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొంత అది కసరత్తు చేసి అర్హులను గుర్తించి ఇవ్వడం వల్ల కొంత మంచి క్రెడిబిలిటీ దక్కుతుంది అనేది. అయితే ఉమేష్ రావు గారు రైతు రుణమాఫీ బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యము ఈరోజు పల్లె సీమలను
ఉమేష్ గారు కన్నా మల్లేశ్వర్ గారు 1 minute. ఉమేష్ రావు గారు కన్నా మల్లేష్ గారే కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పింది. నాగేంద్ర మీరు గుర్తించాలి, మీకు రైతు బంధు ముచ్చట మిమ్మల్ని అభినందించినాము మేము. ఎందుకు అనంటే నేనేమంటున్నా అంటే రైతు బంధు మీరు ఇప్పుడు రైతు బంధు ప్రస్తావన ఉమేష్ అన్న తీసుకురాలే, మేము నేనేమంటున్నా మల్లేష్ అన్న, నేనేమంటున్నా అంటే మీరు రైతు రుణమాఫీ ఎక్కడ లేదు, భారతదేశంలో ఇక్కడనే జరిగింది, ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాడు. ఈ ఆగస్టు 15th 17th అని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆ రోజు PCC అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పిండు, మేము వచ్చిన నెల లోపల ఇస్తామన్నారు. ఆగస్టు 15th నెల అవుతుందా అన్నా? ఇప్పుడు అన్న డిసెంబర్ 9కి అని చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖు ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ప్రభుత్వం చెప్తున్నది ఏంటిది? ప్రభుత్వం ఏం చెప్పింది? ఇది అఫ్లాకుప్పగా మార్చిరు, మేము కొంత దాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తున్నాం, మేము మాట తప్పమని చెప్పుకుంటా వచ్చిర్రు కదా. దాదాపుగా మొన్నటి ఇప్పుడు గణాంకాలు చెప్తా ఉన్నాయి, 43,000 కోట్ల మిత్తి కట్టిరట. ఇప్పుడు మనం ప్రభుత్వం చేసి దానికి ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ కూడా మనము కొత్త ఇప్పుడు వాళ్ళ అసలుకే ఎగగొడితే మీరు అడగవచ్చు, మేము అడగవచ్చు. అంటే మల్లేశన నేనేమంటున్నా అంటే మనము కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర 100 సంవత్సరాలు దాటింది. ఆ పార్టీ ఏర్పడి ఎన్నో సార్లు మన రాష్ట్రాన్ని పరిపాలన చేసింది, మన దేశాన్ని కూడా పరిపాలన చేసింది. మన రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపింది, మళ్ళా ఆంధ్రలో కలిపిన తర్వాత అందరు వ్యతిరేకిస్తే విడదీసింది కూడా. అయితే నేను ఇవన్నిటిని కూడా క్రోడీకరించడం ఏంటి అంటే, మరి ఈ అప్పులున్నాయి, మెత్తులు కట్టేటి, ఆర్థిక పరిస్థితి తెలియంది ఇవన్నీ మాట్లాడినరా మీరు ఎన్నికల లోపల? లేకుంటే ప్రజలను మోసం చేయడానికి మాట్లాడినరా? నాగేంద్ర గారు బీఆర్ఎస్ కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 1 లక్షనే 4 విడతలుగా అమలు చేసింది కదా. మరి మేము చెప్పినాం కదా మేడం, మేము చెప్పింది అది అదే విధంగా చేసినాం, అదే విధంగా జరిగింది. ఒకటి. రెండవది ఏమంటున్నాం అంటే, మేము చేయలేం కాబట్టి మీరు వచ్చింది కదా అధికారంలోకి. ఎలా అంటే మీరు మీరు ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు మమ్మల్ని విమర్శించే మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని విమర్శించుకుంటుంటే ఇదేమి మీ విమర్శకేమో టైం అంతా పోతున్నది కదా. ఇప్పుడు మీరు మా అప్పులు కట్టుడు, మా ఆర్థిక పరిస్థితులు చేసుడు, మేము ఏడ చేసిన దాని మీద కమిషన్ లేసుడు, మీరు వీటి మీదనే మీ టైం అంతా పోతుంది కదా. మరి ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు ఎందుకు చెప్పిండ్రు? ప్రజలకు ఇప్పుడు మలేషియా మీరు విశ్లేషకునిగా మీరు జాయిన్ అయ్యారు. నేను ఒకటి ఏమంటున్నా అంటే, రైతు అంటే నేను రైతుకు కులం లేదు. నంబర్ 1 మనమే వేదికల మీద అంటున్నాం. రైతు అనేటోడు ఏ కులంలోనన్నా రైతు ఉన్నాడు, ఏ కులంలోనన్నా కల్టివేషన్ చేసి రైతు వ్యవసాయం చేసినాడు, ప్రతి ఒక్క కులం లేదన్న. అయితే నేను అంటున్నాను, రైతుకు ఏ విధమైన కండిషన్స్ కూడా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఐటీ పేయర్స్ అంటే మన పిల్లగాన్ని ఎలా ఫారెన్ కు తోలిస్తే, ఎడ్యుకేషన్ కొరకు తోలిస్తే కూడా ఐటీ రిటర్న్స్ లేని బ్యాంక్ కూడా ఒప్పుకుంటాడా? ఐటీ రిటర్న్స్ లేని వేరే దేశానికి వీసా వస్తుందా? లేదు. ఒక ట్రాక్టర్ తెచ్చుకుంటే ఐటీ రిటర్న్స్ అడుగుతుండ్రా? ఒక మోటార్ సైకిల్ తీసుకుంటే బ్యాంక్ లోన్ లో, ఫైనాన్స్ లోన్ లో ఐటీ రిటర్న్స్ అడుగుతుండ్రా? ఈ విధంగా ఆయన ఒక బండి తెచ్చుకొని, చేను కోనికి ఒక బండి తెచ్చుకుంటే, మార్కెట్ కోనికి ఒక బండి తెచ్చుకుంటే, ఒక బైక్ తెచ్చుకుంటే కూడా ఆయన ఎలా రుణమాఫీలో లేడు అంటే, నేను అనేది ఏంటంటే రైతే మనకు అన్నం పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి అన్నం పెడుతున్నాడు. రైతు మధ్యన కులాల అవసరం లేదు, రైతు మధ్యన వైషమ్యాల అవసరం లేదు, రైతు మధ్యన రేషన్ కార్డు చూడాల్సిన అవసరం లేదు, రైతు మధ్యన ఈటీలు అనే పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు పండించి మనలను నడుపుతున్న రైతు దగ్గర ఎలాంటి కండిషన్స్ లేకుండా ఏదైతే మీరు ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగిందో అదే మాట ప్రకారం ఉండాలి అనేది నా అభిప్రాయం. నేను అదే స్పష్టం చేశాను. పదే మీరు చేయలేరు. ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెప్పండి. నాగేంద్ర గారు 1 minute. కిషోర్ రెడ్డి గారు చెప్పండి. ఒక మాట మేడం, ఒక మాట. ఇప్పుడు మ్యాండేట్ అనేది ప్రభుత్వానికి ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారండి.
మేము అధికారంలోకి వచ్చే ముందు హలో వాయిస్ వస్తున్నాం మేడం? రైట్, చెప్పండి. ఇప్పుడు వస్తాను సార్, చెప్పండి. ప్రజలు ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాల మ్యాండేట్ ఇస్తారండి. అయితే మేము వాగ్దానాలు చెప్పినప్పుడు కొన్ని కట్ ఆఫ్ డేట్లు పెట్టినాం. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్లు పెట్టడం ఏంటంటే మోసం చేయడం కాదు, ఇది మా సంకల్పం. అది ఇట్లా ఇంతవరకు చేయాలని మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటే ఆ రకంగా పని చేసుకుని ఆ కట్ ఆఫ్ డేట్ వరకు మేము దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహంతో పెట్టుకున్నటువంటి కట్ ఆఫ్ డేట్లు మేము పెట్టుకునే, మీ రోజు కట్ ఆఫ్ డేట్లు పెట్టింది కాదు. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ అనే ప్రక్రియ ప్రారంభమైనప్పుడు అది ఇప్పుడు ఒక ఆగస్టు 15తోనే అయిపోద్దని అనుకోవడం లేదు. 3 విడతలు ఇచ్చినా, ఒక నెల లోపల 3 విడతలు ఇచ్చినా ఎట్టే టైం ఇచ్చినట్టు లెక్క. దాని తర్వాత కూడా ప్రభుత్వం సమీక్షిస్తుంది, ఇంకేమైనా రైతులు మిగిలిపోయినరా ఇంకేంటి అనే విషయంలో ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వం సమీక్షించి మిగతా వాళ్ళకు కూడా చేసే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. అది ఒకటే రోజుతోనే, ఓ నెల రోజులతో అయిపోయేది కాదు. 1000 కోట్ల రూపాయలు, లక్షలాది మంది రైతులు, అన్ని సాంకేతిక సమస్యలు, బ్యాంకులు, అనేకమైన అంశాలను ఇన్వాల్వ్ అయితే ఉమేష్ రావు గారు రుణమాఫీ మొత్తం 31 కోట్లలో 5,000 కోట్లు ఎన్సీడీసీ నుంచి తీసుకున్న రుణం ద్వారా రుణమాఫీ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎన్సీడీసీ ఈ రైతు రుణమాఫీకి ఇచ్చిన రుణమాఫీకి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి టూర్ నుంచి వచ్చిన తర్వాత 3వ విడత రుణమాఫీ అని అంటున్నారని అనుకోవచ్చా? అసలు ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తవుతుందా? ఇది అన్ని ఊహాజనితమైన ప్రశ్నలు అండి. ఈ ప్రశ్న వాస్తవానికి అడగాల్సింది ఫైనాన్స్ మినిస్టర్ కాదు, అడగాల్సింది ప్రభుత్వ నిధుల ఇప్పుడు. ఎందుకంటే పార్టీ ప్రతినిధులే చెప్పింది, ప్రభుత్వ నిధుల సమీకరణ చేసుకుంటది. ఆ ఆలోచన సోర్స్ ప్రభుత్వానికి ఉంటది. కమిట్మెంట్ ప్రకారం ఇది ఒక ప్రక్రియ. ఇది వెంటనే ఇది ఇమీడియట్ గా జరిగిపోయేది కాదు. దాని తర్వాత కూడా సమీక్షిస్తుంది ప్రభుత్వం. ఇంకా మిగిలిపోయిన రైతులు ఉన్నారా, ఇంకా ఏమైనా అందరినీ ఉన్నాయా, అనేక విషయాలు సమీక్షిస్తుంది. ఆఫ్టర్ 15 ఆగస్టు తర్వాత కూడా ప్రభుత్వం సమీక్షిస్తుంది. కాబట్టి అది ఒకటే రోజు అయిపోయేది కాదండి, నెల రోజులు అయిపోయేది కాదండి. ఆ ప్రక్రియ మేము, ఆ కమిట్మెంట్ ప్రభుత్వం. ఒకవేళ ప్లీజ్ ఒక్క నిమిషం అండి ప్లీజ్. చెప్తున్నా, ఎన్నికల కన్నా ముందు నగేంద్ర గారు 1 మినిట్ చెప్పనివ్వండి. మధ్యలో ఇంటరప్ట్ చేసిన ఫ్లో అవుతుంది కదా. ప్రభుత్వం ఒక కమిట్మెంట్ ఏ విధంగా ఉందనే దాని మీద మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. 12 రోజుల్లో 12,000 కోట్లు సమీకరించి ఇవ్వగలిగాం అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు గమనించాలా. కాకుండా మీరు అన్ని రంధ్రాన్వేషణ చేసి ఏదేదో టెక్నికల్ అంశాల మీద మీరు మాట్లాడి అనేక క్వశ్చన్స్ రేజ్ చేస్తే కరెక్ట్ కాదు. మీరు ఏమైనా సూచనలు ఉంటే చేయండి. తప్పకుండా ప్రతి రైతుకు మాఫీ జరిగేటట్టుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే విషయం చాలా సార్లు స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి ఇది ప్రక్రియ మనం ప్రారంభించాం 19వ తారీఖు నుండి. 2 విడతలు ఇప్పటి వరకు పూర్తి చేశాం. 3వ విడత అయిపోతుంది. ఇంకా మిగిలిపోయిన ఏంటో కూడా సమీక్షిస్తుంది ప్రభుత్వం. మాకు మంచి పేరు తెచ్చుకోవాలి రైతాంగంలో అనే అభిప్రాయం ఉంటుంది తప్ప మాకు తూతు మంత్రంగా చేయాల్సిన అవసరం మాకేంది. మేము డిఫరెంట్ కమిట్ అయినాం, ప్రజలకు రైతాంగానికి కమిట్ అయినా తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఎంత తొందర ఎందుకు? 5 ఏళ్ల ప్రభుత్వం ఉంది, ఇంకా గడిచింది 8 నెలలే కదా. అన్ని విషయాలతో తొందరపడి క్వశ్చన్స్ బాణాలు ఎక్కువ పెడతా అంటే ఎట్లా అండి? ప్రభుత్వం కూడా వెసులుబాటు ఉండాలి కదా, ఆర్థిక వనరులు సమీకరించుకోవాలా, అన్ని చూసుకున్న తర్వాత ప్రభుత్వం ముందుకు. కిషోర్ రెడ్డి గారు చెప్పండి. ఏం లేదండి, ఇంతకుముందు నాగేందర్ గారు అన్న, నేను ఇంటరాక్షన్ చేస్తలేను కానీ నేను ఒక చిన్న విషయం ఏంటంటే, ఉమేష్ రావు గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎన్నికలకు ముందు ఏమో ఒకటి మాట్లాడిండ్రు, ఎన్నికలకు ముందు ఇదే మాట్లాడలేరు కదా, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మాకు ప్రయారిటీస్ ఉంటాయి, ఏ నిధులను సమకూర్చుకున్నాలే, ఇది చేయాలంటే మేము అధికారంలోకి వస్తున్నాము. అధికారంలోకి వచ్చినందుకు ఇప్పుడు కిషోర్ రెడ్డి అని అన్నట్లు సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మేము ఇస్తామని చెప్పిర్రు, మరి ఆడ మాట తప్పినరు. ఈ మాటను నిలబెట్టుకోవడానికి అనేకమైన దేవుళ్ళ మీద ప్రామిసులు చేసిండ్రు. మరి ఎన్నికల ముందు మీరు మాట్లాడింది ఏంది, ఎన్నికల తర్వాత మీరు మాట్లాడుతున్నది ఏంది అనేది ప్రజలకు కావాలి, ప్రజలకు స్పష్టం చేయాలి. మేము ఒక్కటేమంటున్నాము, ఉమేష్ గారు నేను అంటుంది ఏంటంటే, ఎక్కడ కూడా మన నానుడి ఉన్నది వెనకటి నాటి నుంచి కూడా, ఎద్దు ఏడ్చిన యవసం, ఎద్దు కళ్ళకి వెళ్ళిట నీళ్ళు వచ్చినాయంటే ఆ యవసం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడదు. అందుకే ఇవాళ రైతులు కరెంటు మీద ఏడుస్తా ఉన్నారు, రైతు భరోసా అని మీరు పెట్టిన దాని మీద ఏడుస్తా ఉన్నారు, మీరు చేస్తున్న రుణమాఫీ మీద ఎదిరి చూసి మళ్ళా ఇప్పుడు మీరు పెట్టిన కండిషన్స్ ఏడుస్తా ఉన్నారు. కాబట్టి అందుకే నేను ఈ శాస్త్రం చెప్తా ఉన్నా, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనేది. అందుకని దాంట్లో పోవద్దు, రైతులను అందరిని ఏడవనియొద్దు.
రైతులంతా నేడవనియొద్దు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీ మాట ప్రకారం మీరు నడవాలి. మేము 6 నెలలకే 7 నెలలకే మిమ్మల్ని అడగడం లేదు. 5 ఏళ్ల కొరకు ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు. దాని కాదనేది లేదు. మీరు నేను ఎవరం కాదన్నా కూడా ప్రజా నిర్ణయమే, ప్రజా తీర్పే ముఖ్యం. అందుకని నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉండండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చండి. రైట్. కిషోర్ రెడ్డి గారు చెప్పండి. ప్రజలకు ఇచ్చామండి మాట, ప్రజలకు ఇచ్చాం మాట. 5 సంవత్సరాల మ్యాండేట్ ఉంది మాకు. ఉమేష్ రావు గారు 1 మినిట్. కిషోర్ రెడ్డి గారు చెప్పండి. మంచిదండి, చాలా మంచి మాట చెప్తున్నారు. 5 సంవత్సరాలు మ్యాండేట్ ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు అన్నారు. అదే చెప్తాను, ఇందాక చెప్పింది అదే. ప్రజలకు ఇచ్చిన మాటలో సోనియా గాంధీ గారి 9వ తారీఖు నాడు ఇస్తామన్నది మీరు చెప్పింది కాదు, మేము చెప్పిందే. అది మా సంకల్పం అని చెప్పినాం. రేవంత్ గారు తప్పలేదు. మేము ఆల్రెడీ మేము చేస్తామని చేస్తున్నాం. చేసినప్పుడు మాట తప్పినట్టు ఎట్లా అవుతుంది? మేము చేయమన్నప్పుడు మాట తప్పినట్టు, అది మేము చేయమన్నప్పుడే మాట తప్పినట్టు. ఒక రోజు 4 రోజులు అటు ఇటు చేస్తామండి. మేము 5 ఏళ్ళ కాల పరిమితి ఉంటుంది మాకు. రైట్ రైట్ రైట్. కిషోర్ రెడ్డి గారు చెప్పండి. కరెక్ట్ ఉమేష్ రావు గారు, మీకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. కటాఫ్ డేట్ తో మీకు పని లేదండి. మా కటాఫ్ డేట్ తో మీకు పని లేదు. మేము రైతులను సంతృప్తి పరుస్తాం. డెఫినెట్ గా మాట ఇచ్చిన ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఆ మాట నిలుపుకుంటుంది అనే విషయం మేము గట్టిగా చెప్తా ఉన్నాం. మంచిది, చెప్పండి. మీకు చెప్పే హక్కు మీకు ఉంది. మేము రైతుల తరఫున మాట్లాడే హక్కు మాకు ఉంది. అందుకని ఆపోజిషన్ అంటారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారే కాదు, అంతకుముందు కేసీఆర్ గారు ఇట్లాగే మాట్లాడేది. ఎవరన్నా ఆపోజిషన్ లో మాట్లాడితే అసలు వాళ్ళకి తెలివి లేదు, ఇది లేదు, పట్టింపు లేదు అన్న టైప్ లో మాట్లాడారు. మీరు ఆల్రెడీ 6 నెలలకే కాంగ్రెస్ కళలు నేర్చారు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇంతకుముందు మల్లేశ్వర్ గారు ఒక మాట చెప్పారు. కాంగ్రెస్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఇంతసేపు నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆగండి, కాస్త ఓపిక. ఎవరు మాట్లాడుతున్నా నేను మధ్యలో రాలేదు. కిషోర్ రెడ్డి గారు చెప్పండి. అరే ఆ మాత్రం వినడానికి ఏముందండి? ఇంతసేపు మీది వినలేదా అని ఇతర వాళ్ళు మాట్లాడుతుంటే కూర్చొని 40 నిమిషాలు, ఒక్క నిమిషం ఆగండి. 40 నిమిషాలు, అందులో నేను 2 నిమిషాలు మాట్లాడి ఉంటాను. 35 నిమిషాలు 36 నిమిషాలు మీరు మాట్లాడిందే విన్నా కదా. ఓపిక ఉండదా అండి? కర్టసీ ఉండదా? రైట్, చెప్పండి కిషోర్ రెడ్డి గారు. రైట్. ఇంతకుముందు మల్లేశ్వర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే రైతుల వైపు నిలబడుతుంది, లేకపోతే వాళ్ళకి ఆ చరిత్ర ఉందన్నట్టు మాట్లాడారు. అబ్బా, ఇప్పుడు సరే అయిపోయినాయండి. కాంగ్రెస్ వారి హయాంలోనే కదండి దేశంలో ఎక్కడా లేనంతగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి, ఎన్నడూ లేనంతగా. ఆ పరిస్థితిలో నుంచే కదండి తెలంగాణ ఒక విధంగా చెప్పాలి అని అంటే మన నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఆ నీళ్ల విషయం కూడా అంత అయింది. తాగడానికి నీళ్ల విషయం కాదండి. ఎందుకంటే హైదరాబాద్కి తాగడానికి నీళ్లు కృష్ణమ్మ నుంచి తీసుకొస్తాము, ఇదంతా నడుస్తూనే ఉంది ఎప్పటి నుంచో. తాగడానికి నీళ్లకు కాదు, వ్యవసాయానికి నీళ్లకి. నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ కావాలన్నదే ఇగో కాంగ్రెస్ వారు మోసం చేసిన దాన్ని బట్టే కదా. అది ఉధృతి ఆ విధంగా పెరిగింది అంటేనే కాంగ్రెస్ వారు ఏమి చెయ్యక ఆత్మహత్యల తెలంగాణ అవుతుంటే కదా. ఇప్పుడు వారు అనలిస్ట్ గా ఉండి వచ్చి కాంగ్రెస్ వారి కన్నా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషము, వారికి తెలిస్తే ఈ రోజు 2వ పంట మొదలైందా లేదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఒక్క విషయం, 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్లు ఉంది మాకు అని అంటే 5 ఏళ్ల తర్వాత పండించిన పంటకి 4.5 సంవత్సరాల తర్వాత పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు లాస్ట్కి వచ్చేసరికి ఇంతకుముందు కాంగ్రెస్ వారే చెప్తున్నారు, మళ్ళీ లేకపోతే అనలిస్ట్ గారు చెప్తున్నారు, మల్లేశ్వర్ గారు ఏమంటున్నారంటే రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లు ఉంది కదా అని చెప్పి లాస్ట్ కి చేస్తే వడ్డీలకే డబుల్ అయిందండి అని చెప్పి వారే చెప్తున్నారు. 45,000 కోట్లు ఏమో వడ్డీలకే కట్టిరట రైతులు అని చెప్పి అంటున్నారు, అసలు తీసుకునే దానికన్నా. ఇప్పుడు 5 ఏళ్లు ఉన్నది రుణమాఫీ మీద అని అంటే మీరు నిజంగానే 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక్క నిమిషము 2వ పంటకి మీరు టైం ఉంది అని మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది. వడ్డీలు అవుతాయి, అందరూ కూడా నాన్ పర్ఫార్మెన్స్ సెట్ అవుతాయి, రీషెడ్యూల్ అయినా. ఒక్క నిమిషం సార్, సబ్జెక్ట్ నేను ఒక్క క్వశ్చన్ అడిగారు, మీరు రంధ్రాన్వేషణ అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వం చేయాలంటే 1,00,000 రూపాయల వరకు వడ్డీ మాఫీ 19,000 కోట్ల అంచనా ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వం 6,000 కోట్లతో ఎట్లా సరిపుస్తోంది, అయిపోయిందని చెప్తోంది. అంటే 3 ఇంతల కన్నా తక్కువ ఎట్లా అయింది? కొండలు గుట్టలు అన్ని ఉన్నాయా?
అంటే ప్రతి 3 ఎకరాల్లో 2 ఎకరాల్లో అసలు రిజిస్టర్డ్ ఇది ప్లాట్లు కొండలు గుట్టలు అని చెప్పి మీరు అంటున్నారా? నేను ఒకటి చెప్పాలా? 6,000 కోట్లతోటి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయగలుగుతున్నారంటే మీరు సార్, అంటే మీ ఆ చిన్న రంధ్రంలో నుంచి ఒక్క నిమిషం అండి, 6,000 కోట్ల రంధ్రంలో నుంచి ఇంత పెద్ద ఏనుగు ఎట్లా పోయింది, 1,00,000 రూపాయల రుణమాఫీ ఎట్లా పోయింది అనేది మొదటి ప్రశ్న. రెండవది, రుణమాఫీ ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఉంది కదా మ్యాండేట్ అని ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ పంటకి మళ్ళీ వాళ్ళకు లోన్లు కావాలి అని అంటే, ఎందుకంటే పెట్టుబడులు కావాలంటే బ్యాంకుకు పోవాల్సి వస్తుంది. మీరు పెట్టుబడికి ఇచ్చే అంతకుముందు రైతు బంధు ఉండేది, ఇప్పుడు రైతు భరోసా అన్నారు. ఇప్పటికీ మీరు ఇస్తున్నది రైతు బంధే, ఎందుకంటే అది 10,000దే. అది కూడా సమయానికి ఇవ్వట్లేరు. ఇప్పుడు వాళ్ళకి బ్యాంకుకు పోయి రుణాలు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు టైం తీసుకుంటూ ఉంటే అది పెండింగ్ లో ఉంటాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుతాయి, డిఫాల్టర్లు అవుతారు. వాళ్ళకి ఆ డబ్బు రాదు, సమయానికి రైతు భరోసా రాదు. ఇప్పుడు రెండో కారు పంట ఆల్రెడీ మొదలైంది కదండి, అంటే మొదటి కారు ఈ సీజన్ ఆల్రెడీ మొదలైంది కదా, మీరు వచ్చిన తర్వాత రెండో కారు కదా, మరి ఏది రైతు భరోసా? మొదటి కారుకి పోని పంట వచ్చిన దానికి మీరు అన్నట్టు 5 సంవత్సరాలు చేస్తామంటే 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు క్వింటాల్ వరకు 500 ఎప్పుడు ఇస్తారు? క్వింటాల్ వరకు నేను 10 సెకండ్స్ రైతు రుణమాఫీ ఇమీడియట్ గా చేయడం వల్ల ఏంటి అంటే ఆ వడ్డీలు పేరుకుపోవు, నెక్స్ట్ పంటకి రుణం వస్తుంది బ్యాంకుల నుంచి అని చెప్పి. అందుకని రైతు రుణమాఫీ ఇమీడియట్ గా జరగవలసిందే. అది ఏ ప్రభుత్వం వచ్చినా, పోయినసారి వారు లేట్ చేస్తే మీరు క్రిటిసైజ్ చేశారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. నేను అనేది పోయిన దీంట్లోనే 19,000 కోట్ల అవసరం ఉంటే 1,00,000 వరకు రుణమాఫీకి ఈ రోజు 6,000 కోట్లతో మ్యాజిక్ ఎట్లా జరుగుతోంది? ఇది సరిగా మీరు తగ్గించేస్తున్నారు. ఇప్పుడు ఉమేష్ రావు గారు, మీరు 5 సంవత్సరాల లోపు రుణమాఫీ చేస్తాం అనలేదు కదా, ఒక్కసారి రుణమాఫీ చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు కదా. ఒక్కటే మాట చెప్తున్నాను, ఇప్పుడు మేము ఒకే ఎట్ ఏ టైం చేసినట్టే లెక్క. నేను ఎందుకు 5 సంవత్సరాల మాట ఎందుకు మ్యాండేట్ అని చెప్పాను అంటే, ఆగస్టు 15 తర్వాత మా ప్రభుత్వం ఉండకూడదు. ఆగస్టు 15 కూడా మా ప్రభుత్వం ఉంటుంది కదా. అంటే మేము ఏ పథకం తీసుకున్నా అని మాకు సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఏం జరిగింది అనేది మేము నెల రోజుల లోపల ఇవన్నీ చేసేస్తున్నాం. కాబట్టి 5 సంవత్సరాల దాకా మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం కాదు. అక్కడ మేము ఆగస్టు 15 తర్వాత కూడా మా ప్రభుత్వం ఉంటుంది కదా, దాని తర్వాత ఇబ్బందులు ఉంటుంది అలా మేము తొలగించుకుంటాం. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు అన్నారు ఇప్పుడు ఇందాక అడిగారు, అయితే మొత్తం ఈ ప్రక్రియ ప్రారంభమైంది, ప్రక్రియ పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఆ లెక్క చెప్తాం, ప్రభుత్వం అప్పుడు లెక్క చెప్తాం. ప్రక్రియ పూర్తి కాదు, 2వ విడత అయిపోయింది, 3వ విడత అయిపోయిన తర్వాత మేము అప్పుడు మీకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఎంతమంది రైతులకు ఇచ్చాం, ఏ రైతు విషయం ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అప్పుడు అందాక మీరు ఓపిక పట్టండి, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ పూర్తి కాకుండా మీరు ప్రశ్నలు సంధించడం కరెక్ట్ గా. ఇక్కడ మేము 2వ విడత అని చెప్పినాం, ఇంకో 3వ విడత ఉంది, 15 లోపల ఇస్తామని చెప్పినాం, 15 వరకు. కాబట్టి ఆ తర్వాత సమీక్షించుకుంటారు ప్రభుత్వం ఎంతమంది రైతాంగానికి పోయింది, 8,000 కోట్లు పోయింది, ఎవరు రైతులు ఎట్లా ఐడెంటిఫై చేసినాం అనే విషయం సమగ్రంగా ప్రభుత్వం చెప్తుంది, ప్రజల ముందు ఉంటుంది కదా. దానికి ఇప్పుడే మీరు అడగడం ఎట్లా, గత ప్రభుత్వంలో ఎట్లా జరిగింది, ఈ ప్రభుత్వం ఎట్లా జరిగింది, ఒక్కొక్క హామీ ఇచ్చినప్పుడేమో రైతులందరికీ అన్నారు, ఇప్పుడు అమలు చేసే టైంకి వచ్చేసరికేమో తెల్ల రేషన్ కార్డుదారులకే అంటున్నారు. అసలు ఎంత చెప్పండి సార్? అవన్నీ కాదు మేడం. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడం కోసం రేషన్ కార్డు అన్నాం మేము. రేషన్ కార్డు ఏం ప్రామాణికంగా తీసుకోవాలి, కుటుంబాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. అన్ని ఒక వేల రూపాయలు డబ్బులు రుణాలు మాఫీ చేసినప్పుడు ప్రభుత్వం గుడ్డిగానే వేసేది కదా. అన్ని చూసుకోకుండా ప్రభుత్వం వేస్తుందా? ఏ ప్రభుత్వం వేస్తుందా? ఏ ప్రభుత్వం అంటే ఉండదు. కిషోర్ రెడ్డి గారు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం. ఉమేష్ రావు గారికి వ్యవసాయం మరి వారు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఒక బ్యాంక్ అనేవారు వ్యవసాయ వడ్డీలు రుణాలు ఇచ్చారనుకోండి, దాని మీద కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉంటది. 7% ఇస్తారు. మీరు ఇల్లు కొంటా అంటే, లేకపోతే కార్లు కొనుక్కుంటా అంటే వాటన్నిటికీ సబ్సిడీ వర్తించదు, ఇది రాదు. రైట్, ఇట్లాంటి రుణం రాదు, తక్కువ వడ్డీ రుణం రాదు. సో మరి రైతు రుణాలే క్రాప్ లోన్స్ అంటారు, పంట రుణాలని చెప్పి బ్యాంకులు ఇచ్చాయి. మీరు 7వ తారీఖుకి ప్రమాణ స్వీకారం చేస్తే 9 కల్లా చేస్తామని అన్నారు. ఎందువల్ల అంటదంటే, ఒక బటన్ నొక్కితే బ్యాంక్ లో ఉన్న అన్ని రైతు రుణాలన్నీ మన రాష్ట్రంలో ఎమ్మటే తీసుకొచ్చి ఇస్తారండి, సాయంత్రం కల్లా ఇస్తారు. ముందు 39,000 అన్నారు, దాని తర్వాత 31,000 కోట్లు అన్నారు. దాని తర్వాత ఈ రోజు వచ్చేసరికి బడ్జెట్ లో 26,000 కోట్లు అన్నారు. ఇప్పుడు నేను లెక్కలు చెప్పట్లేదు, రేవంత్ గారు చెప్తున్న లెక్కలే
రేవంత్ గారు చెప్తున్న లెక్కలో 24,000 కోట్లతో అవుతుంది అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న అండి, 19,000 కోట్లు అయ్యేది ₹1,00,000 ఈ రోజు 6,000 ఎట్లా అయిందనేది అది వదిలేయండి. ఇక అది చెప్పలేరు కాబట్టి ఇక అది వదిలేసేయండి. పోనీ ఈ రోజు మమ్మల్ని అందరూ హర్షించాలి, అందరూ ఇది అని అంటుంటే ఇప్పుడు మీరు 3 రైతుల్లో ఒక రైతుకు రుణమాఫీ చేసినట్టుగా కనపడుతోంది. ఏది ₹1,00,000 వరకు. మిగిలిన 2 రైతులు కాదా అండి? వాళ్ళ తరఫున కూడా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మేము వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాము, మిగిలిన 2 రైతుల తరఫున మాట్లాడుతున్నాము. ఇప్పుడు వాళ్ళిద్దరి తరఫున మాట్లాడడం వల్ల మేము తప్పైపోయామా? మాదేమన్నా నేరం జరిగిందా? మాకు సంతోషమే. మీరు ఒకవేళ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటే సార్, మీకు ప్రజలకు మధ్యలో ఉన్నది ఏంటి అనంటే, మీరు హామీలు ఇస్తారు, ప్రజలు మీకు ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేటట్లుగా చూడవలసిన బాధ్యత కూడా మాకు ఇచ్చారు. అందుకనే అపోజిషన్ లో కూర్చోబెట్టారు. అందుకనే మేము అడుగుతున్నవి, నేను పర్సనల్ గా కూడా ఏం పోవట్లేదు, కేవలం నెంబర్లు. ఆ నెంబర్లు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన నెంబర్లే. నిన్న కూడా ఉన్న నెంబర్లే మాట్లాడుతున్నానండి. ఆ ప్రకటనలో నెంబర్లే 17,75,000 మందికి 1,50,000 నుంచి 2 లక్షలు అని అంటే, యావరేజ్ గా అసలు అందరికీ 1,50,000 ఉందనుకుందాం, 2 లక్షల వరకు లేదు అని అంటే దాదాపు 26,000 కోట్లు అవసరం అవుతుందని ఇంతకుముందే చెప్పాను. 30,000 కోట్లు, ఒకవేళ అది 1,75,000 ఉంటే 34,000 కోట్లు కావాలి. కేవలం ఆ 3వ దఫా రైతులకు రుణమాఫీ చేయడానికి 34,000 కోట్లు కావాలి. ఒకవేళ అందరికి 2 లక్షలు ఉంటే 35,000 కోట్లు కావాలి. 17,75 అని అంటే 35,500 కోట్లు కావాలి. మరి అట్లాంటిది 12,000 కోట్లతోటే అవుతోంది. అంటే 3లో ఒకరికి ఇస్తున్నారు అనేది ఇటు ₹1,00,000 చూసినా అర్థమవుతుంది, ఆ 1,50,000 నుంచి 2 లక్షలు చూసినా అర్థమవుతుందండి. అది జరుగుతున్న వాస్తవము. ఎందుకు అనంటే దానికోసమే ఇప్పుడు రేషన్ కార్డులు అసలు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యనే లేదు 10 ఏళ్లలో అని చెప్పి కాంగ్రెస్ వారు మొత్తుకున్నారు, మేము మొత్తుకున్నాము గత 10 ఏళ్లు కూడా, మొన్న ఎన్నికలప్పుడు కూడా. ఈరోజు సడన్ గా వచ్చేసి తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు. అసలు రేషన్ కార్డులు ఇయ్యలేదు మొర్రో అని చెప్పి మొన్నటి వరకు ఎన్నికలప్పుడు విపరీతంగా హోరెత్తి ప్రచారం చేసి ఈ రోజు వచ్చి అదే తెల్ల రేషన్ కార్డు మాకు ప్రామాణికమైందని. ఎందుకంటే వారికి తెలుసు రేషన్ కార్డులు అందరికీ లేవు, విడిపోయిన కుటుంబాల్లో సపరేట్ గా ఇవ్వలేదు, ఇవన్నీ చేయబట్టి తక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది. రీషెడ్యూల్డ్ రుణాలు ఎవరైతే నిజంగా అత్యవసరంగా ఉందో వారికి రుణ మాఫీ అవసరం ఏదైతే ఉందో, ఎందుకంటే వారు బేసిక్ గా వడ్డీ కూడా కట్టలేని వారికి రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు అసలు మేము ఇయ్యమన్నారు. మూడోది చెప్తాను. ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉన్నవారట, వాళ్ళ దగ్గర డబ్బు లేదు మొర్రో అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే, అందుకనే కదా ఇప్పుడు ఇది కావాల్సింది. మీరు ఇచ్చే 2 లక్షలు ఇచ్చే బదులట దాని మీద ఉన్న అమౌంట్ అంతా ముందు రైతు తీసుకొచ్చి ఇస్తేనే మేము ఇస్తాం. ఎందుకండి? వాళ్ళు ఏమైనా ప్రామిస్ చేశారా మీకు? మిగిలిందంతా మేము తీరుస్తామని. వాళ్ళు రీషెడ్యూల్ కాదండి, ఇది అయిపోయిన తర్వాత దాన్ని రెన్యూ చేయించుకుంటారు. ఇంకో ₹1,00,000 అదనంగా ఉంటే రెన్యూ చేయించుకుంటారు. దాని ఏముంది, మీకేం కష్టము? కాదు, వాళ్ళు రైతు పెట్టుబడి పెట్టాలి. మేము రైతు ఇప్పుడు భరోసా ఇయ్యము, ఇప్పుడు పెట్టుబడి సీజను, వాడు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే మళ్ళీ అదే సమయంలో ఈ 2 లక్షల మీద ఉంది కూడా తీసుకొచ్చి ఇయ్యాలి. ఎందుకంటే ఇయ్యలేడు కదా, మనం కొంతమందికి డిలే చేయొచ్చు, ఎగ్గొట్టొచ్చు అని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు. ఇక ఈ విధంగా అన్ని మేమేమనట్లేదు, రైతులందరికీ రుణమాఫీ అవ్వాలనేదే మా ఆకాంక్ష కూడా. ఎందుకంటే మీరు ఇది మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు, అది మీరు నిలబెట్టుకుంటే మాకు సంతోషమే, రాష్ట్ర రైతులకు సంతోషం. వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం కానీ మేమేదో మీకు పర్సనల్ గానో కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్ గానో ఇది కాదు, ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాము, రైతుల తరఫున మాట్లాడుతున్నాము, అంతే, ఇంకేమి లేదండి ఇందులో. దేర్ ఇస్ నథింగ్ పర్సనల్ హియర్. రైట్. మల్లేశ్వర్ గారు చెప్పండి, ఈ రైతు రుణమాఫీతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందా? అసలు అలాంటి వాతావరణం కనిపిస్తుందా? ప్రశ్న మేడం, మీరు ఆ ప్రశ్న అడుగుతారా? మీకు అనుమానం ఉందా? మల్లేశ్వర్ గారు చెప్పండి. రైతులకు ఇంత మేలు చేసే ₹1,000 కోట్ల ఈ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ప్రభుత్వ ప్రతిష్ట పెరగకుండా ప్రతిష్ట దిగదారుతా? మీరు ప్రశ్న అడగడమే అన్యాయం ఇది. మల్లేశ్వర్ గారు చెప్పండి. అయితే రైతు భరోసా ఇవ్వలేదు కదా? అయితే ఒకటి ఉందండి, నిన్ననే వచ్చిన ఎమ్మెల్యే 9వ ఎమ్మెల్యే నిన్న నిన్న మధ్యాహ్నం ఎప్పుడో బీఆర్ఎస్ నుంచి వచ్చిన 9వ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చిన వారు నిన్న మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లారు. మరి ఈ జరుగుతున్న ఈ రైతు రుణమాఫీ తీరును చూసి ఇది ప్రభుత్వం బదనాం అయ్యేటట్లుంది, మనం అందులోకి పోతే మనం కూడా బదనాం అయ్యేటట్లున్నారు అన్న ఆలోచనతోటే వారు వెళ్లారనేది అయితే నేను విన్నాను. ఇక మనకు అన్ని డీటెయిల్స్ వెళ్ళరు కదా ఎమ్మెల్యేలైనా కానీ బీఆర్ఎస్ లో, అది మేము బీజేపీ వాళ్ళ మాకేం చెప్తారు కానీ. బట్ నేను విన్నదైతే ఈ పత్రికా మిత్రులు చెప్పింది ఏంటంటే, ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా, 500 బోనస్, దాన్ని మళ్ళీ సన్న ఒడ్లు ఇదన్నీ అంటున్నారు చూసారా,
ఇవన్నీ విషయాల్లో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది అన్న ఇది ఆయన రైతు రుణమాఫీ చేసిన తీరు ఇది చాలా చెడ్డ పేరు దేబోతోంది. అంటే ఇక గ్రౌండ్ లో బాగా దెబ్బ తగలబోతోంది అని చెప్పి వినే మొదటిసారి పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు వెళ్లారు బీఆర్ఎస్ లోకి, ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వారు మొదటి వ్యక్తి అయితే వెళ్తున్నారు. ఇంకొకరిద్దరు కూడా ఈ 2 రోజుల్లో బీఆర్ఎస్ వెళ్తారు అని వింటున్నానండి. అది ఎంతవరకు నిజంగా వారు చెప్పాలి బీఆర్ఎస్ వారైనా. మేడం వాస్తవంగా అంటే కిషోర్ రెడ్డి సార్ అడిగిన ఇప్పుడు ఎందుకంటే రైతు రుణమాఫీకును మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ ఒక ఎమ్మెల్యే వేయండు అనే దాని మీద కొంత సార్ లేవనెత్తిన అంశానికి వాస్తవంగా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏమో వస్తాయి, ఏదో సంపాదించుకోవాలనే ఆలోచనతోనే వచ్చారు వాళ్ళు. దానికి ఆ పద్ధతిలో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరు పోయినా నాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయినా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చినా కూడా వాళ్ళ అంటే ఒక రకం గొంతమ్మ కోరికలతో వచ్చారు. అక్కడ ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కావు అనే నమ్మకంతో బ్యాక్ పోవచ్చు. కానీ నీకు దాన్ని మనం రైతు రుణమాఫీకి లింక్ అనుకోవడానికైతే వీల్లేదు. రైతు రుణమాఫీ విషయంలో అసలు ఈ ఫిరాయింపులకు దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మేడం అడిగిన ప్రశ్నకైతే ప్రభుత్వం ప్రతిష్ట అది అమాంతం పెరిగింది. అది దేశానికి ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటాడు అనే ఒక మెసేజ్ మాత్రం పబ్లిక్ వచ్చింది ఆ పద్ధతిలో. అయితే భవిష్యత్తులో ఇదే పద్ధతిలో రైతు భరోసాను కూడా 5,000 ఎకరానికి 5,000 వేస్తారని, కౌలు రైతులకు కూడా అండగా నిలుస్తారని ఏదైతే ప్రామిస్ చేసిండో ఆ పద్ధతిలో కనుక కసరత్తు చేసి ఆలస్యమైనా పర్వాలేదు, జయశంకర్ సార్ చెప్తుండేది ఎప్పుడు ఆలస్యమైనా అన్యాయం జరగదు అన్నట్టు ఇప్పుడు రైతులకు కూడా అన్యాయం జరగదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రైతు భరోసాలో కూడా మీకు అవకాశం అంటే పెంచిన ఇప్పుడు రైతు భరోసాలో మనము అబ్జర్వ్ చేసినాం 7,000 కోట్ల రూపాయల ప్రతి ఒక్క దఫాకి 7,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. ఆ 7,000 కోట్లలో కరెక్ట్ గా అర్హులను కనుక బయటికి తీస్తే అదే 7,000 కోట్లు ఈ 15,000 రూపాయలు ఎకరానికి 15,000 కూడా సరిపోతాయి. అక్కడ దాంట్లో పెద్ద డిస్ప్యూట్ అవసరం లేదు, ఆ కాంగ్రెస్ కు భారం కూడా ఏం కాదు. కాకపోతే ఏంటంటే అది కసరత్తు చేసి అర్హులను బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే మనం చాలా పేపర్లలో చూసినాం, వార్తలు చూసినాం, రోడ్లకు రైతు బంధు వచ్చింది, ఆ లేఅవుట్ చేసినటువంటి ఇండ్లకు వచ్చిన మనకి ఇండ్లు కట్టుకున్న వాటికి కూడా రైతు బంధు వచ్చింది. అంటే దాన్ని కొంత నిఘా లేకపోవడమా లేకపోతే కావాలనే అధికారుల నీకు నిర్లక్ష్యమా మొత్తానికి అయితే కొంత దుర్వినియోగం జరిగింది. నీకు దాని ప్రతిఫలమే ఈ రోజు కాంగ్రెస్ అధికారము వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పని కట్టుకొని బయటికి తీయడం వల్లనే ఈ రోజు ప్రజలు నమ్మిరు, అవకాశం ఇచ్చారు, విశ్వసించారు కనుకనే. కాకపోతే ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ నీకు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న క్రమంలో ఇక్కడ రైతు రుణమాఫీతో పాటు భవిష్యత్తులో రైతు భరోసా విషయంలో ఎందుకంటే ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సింది, రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరగడానికి ఒకటే కారణం. ఈ రోజు బీజేపీ నీకు ఫసల్ బీమా ప్రవేశపెడితే ఒక 20 వరకు అమలు చేసి తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రేషియోలు పేమెంట్ చేసే దాంట్లో ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ వదులుకొని ఇలా పంట బీమా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించి దానికి అమౌంట్ మీకు ప్రీమియం కూడా కట్టడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎందుకంటే ఈ రోజు అకాల వర్షాలతోటి అనుకోని విపత్తులతోటి రైతులు 6 కాలం కష్టపడి పంట వేసినటువంటి రైతులు నష్టపోతే మనకు అప్పుల ఊపిలో కూడుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ 2-3 ఏళ్ల నుంచి చాలా ఎక్కువగా అవపడ్డది. ఇప్పుడు పంట బీమా కనుక మనకు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా అది మనకు రైతులకు ఆసరగా ఉంటది, అండగా ఉంటది అనేది మనకు క్లియర్ అవపడుతుంది. దీని ఇప్పుడు మొత్తానికి రైతును రాజు చేసే దాంట్లో కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది, అదే పద్ధతిలో ముందుకు పోతా ఉన్నదని ఆ పద్ధతిలో ముందుకు పోవాలి. తర్వాత మేడం ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు రుణమాఫీతోటే కాదు మిగతాయి కూడా ఇప్పుడు రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ చేసే డోకా ఉండదు. రైట్ నాగేంద్ర గారు ఫైనల్ గా చెప్పండి, టైం లేదు. మేడం ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పండి. మేడం నాకు క్లియర్ ఉందా? క్లియర్ ఉంది, చెప్పండి. అదే ఇప్పుడు లేఅవుట్లు చేసిన భూములకు వచ్చినాయి గతంలో అంటారు కదా, ఇప్పుడు లేఅవుట్ చేసినప్పుడే లేఅవుట్ పర్మిషన్ రావాలంటేనే కన్వర్షన్ చేస్తాం ల్యాండ్ ను. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కే ఇచ్చేది.
అగ్రికల్చర్ కల్టివేషన్ అవుతున్న ల్యాండ్ కి ఇచ్చేది, కానీ మరీ అంత లేఅవుట్ అయిన భూములకు, ఇండ్లకైన భూములకు ఇవన్నీ ఇదే అండి. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు వీళ్ళు. మేమేమంటున్నాం అంటే మీరు చెప్పిన అబద్ధాలలో సగమైన నెరవేర్చమంటున్నాం. మీరు అవింటే నెరవేర్చమంటుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రోజు పొద్దుగాల లేస్తే టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వల్ల కలలు వస్తున్నాడు. మనం దానికి ఏం చేస్తాము? ఇప్పుడు నేను పదే పదే చెప్తా ఉన్నా, లేఅవుట్ చేసినప్పుడు మనకు లేఅవుట్ పర్మిషన్ రావాలంటేనే ల్యాండ్ కన్వర్షన్ కావాలి, ల్యాండ్ కన్వర్షన్ జరిగేది. అందుకే నేనేమంటున్నా అంటే ఏదో వస్తుంది, ఏదో మింగుతాము, ఏదో అవుతుంది అని చెప్పి ఎమ్మెల్యేలు వచ్చి అంటున్నాడు కదా. ఆ వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ నాయకత్వాన్ని ఏదో కొన్ని రోజులు చూసి అట్లా కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ విధంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఆలోచన ఆలోచన రహితమైన అవగాహన లేని వాగ్దానాలు చేసారు. వాటిని నెరవేర్చడం లోపల పూర్తిగా విఫలమయ్యి రకరకాలుగా డైవర్షన్స్ రాజకీయాల్లో నడుపుతున్నారు తప్పిస్తే వేరే ఏది లేదు. మేము ఒక్కటే అంటున్నాం, ఇప్పటికి కూడా ఏమంటున్నాం అంటే రైతు రుణమాఫీ, రైతుల దగ్గర కండిషన్స్ అవసరం లేదు. అయితే రైతు బంధుని ఏదైతే రైతు భరోసాగా పెట్టినరో, మేము 10,000 ఇస్తే మీరు 15,000 అన్నారో, ఆ 15,000 ఎంబడే రిలీజ్ చేయాలి, అందరికి కూడా ఇవ్వాలి. రైతు దగ్గర కండిషన్స్ పెట్టకూడదు. కల్టివేషన్ చేసే రైతులకు అందరికి నేను అది కూడా చెప్తూ ఉన్నా. ఏది రైతు వ్యాపారం చేసే రైతులకు ఇవ్వమని నేను అనడం లేదు. కల్టివేషన్ చేసే రైతులకు దానికి యంత్రాంగం ఉన్నది, రెవెన్యూ యంత్రాంగం ఉన్నది, చెప్తున్నారు. అందుకే నేను స్పష్టంగా చెప్తున్నాను మీ ద్వారా మేడం, ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చారో దాన్ని నెరవేర్చాలనేది. ఉమేష్ రావు గారు ఫైనల్ గా 1 minute లో చెప్పండి, టైం లేదు. ఉమేష్ రావు గారు చెప్పండి ఫైనల్ ఒక్కటే ఒక లైన్ లో చెప్పండి. రైతు రుణమాఫీ చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా అది కమిట్మెంట్ ప్రకారం పూర్తి స్థాయిలో జరుగుతుంది. దాని తర్వాత కూడా సమీక్ష చేసి ఇంకేమైనా ఉంటే మిగిలిపోయిన రైతాంగం కూడా తప్పకుండా రుణమాఫీ వర్తింపజేసే కార్యక్రమం ప్రభుత్వం. కిషోర్ రెడ్డి గారు 1 లైన్ లో ఫైనల్ గా చెప్పండి. కిషోర్ రెడ్డి గారు ఫైనల్ గా 1 లైన్ లో. ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తే బాగుంటది. చేయని 15వ తారీఖు వరకు అయితే ఆగుతాము. 15వ తారీఖు ఆగిన తర్వాత 3లో 1 రైతుకి ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది వీళ్ళ లెక్కలు చూస్తుంటే. ఆ మిగిలిన 2 రైతుల